హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి పెద్ద గొడవ జరిగిందని మీకు తెలుసా? వాళ్ళిద్దరిలో గొప్ప ఎవరు అని ఒక పెద్ద గొడవనే జరిగింది. అప్పుడు శివుడు ఒక అగ్నిస్తంభం రూపంలో కనిపిస్తాడు. అదే లింగోద్భవం. ఇద్దరూ ఈ అగ్ని స్తంభానికి చివర అంచు కనిపెట్టండి. ఎవరు మొదట కనిపెడతారో వారే గొప్పవారు అని శివుడు చెప్తాడు. విష్ణువు పాదాలను వెతుక్కుంటూ కిందకు వెళ్తాడు. బ్రహ్మ పైకి వెళ్తాడు. కానీ చివర అనేది కనిపెట్టలేకపోతాడు. అప్పటికి బ్రహ్మ ఒక అబద్ధం చెప్తాడు. నాకైతే శిఖరం కనిపించింది అని. అప్పుడు శివుడు కోపంతో శపిస్తాడు. నువ్వు భూమిపై ఆరాధించబడవు. నీకు అసలు ఆలయాలే ఉండవు అని. ఇది మన పురాణాలలో చెప్పిన కథ. అయితే మనం శాస్త్రీయంగా చూద్దాం. బ్రహ్మ అంటే ఒక వ్యక్తి కాదేమో! అది ఒక యూనివర్సల్ క్రియేటివ్ ఫోర్స్ అని అనుకోండి. అంటే క్రియేషన్ అనేది ఒక కాన్సెప్ట్. దానికసలు శిల్పమే ఉండదు. అదొక ప్రాసెస్ అండ్ ఎనర్జీ కన్వర్జేషన్. అయితే ఆలయం అంటే ఎనర్జీ ఫోకస్ పాయింట్. అంటే ఒక ఐడియల్, నియతి, భక్తి, ఫోకస్‌ని ప్రేరేపిస్తుంది. కానీ బ్రహ్మతత్వం అనేది ఎప్పుడూ చలించేది. మార్పుతో నిండినది. స్థిరంగా లేకపోవడం వల్ల భక్తితో స్థిరత అనేది ఉండదు. శాస్త్రీయంగా చూస్తే మన మెదడు పూజకు క్లియర్ సింబల్. కానీ బ్రహ్మతత్వం అనేది కాదు.